శాంతి. ఈరోజు జనవరి 5వ తేదీ 2025 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా అక్టోబర్ 17, 2003లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక పూర్తి సంవత్సరం అంతా సంతుష్టమణిగా అయి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి. ఈరోజు హృదయ రాముడైన బాప్దాదా నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్న వారిని మరియు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్న ప్రతి రాజా బిడ్డని అతి ప్రియమైన పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు. ప్రతి బిడ్డ రాజు, అందుకే రాజా పిల్లలు. ఈ పరమాత్మ ప్రేమ మురిపం విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ, పరమాత్మ యొక్క మురిపం అంటే ఆ లాలనను పొందేందుకు అధికారులు కదా. ఇలాంటి మీ భాగ్యాన్ని అంటే పరమాత్మ ప్రేమను పొందినటువంటి భాగ్యాన్ని అనుభవం చేస్తూ ఉన్నారా? బాప్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్య అధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులు. ఇక భవిష్యత్తులో అయితే రాజ్యం అనేది మీకు జన్మసిద్ధ అధికారము. రాజ్య అధికారులు అనగా సదా సర్వ సూక్ష్మమైన మరియు స్థూలమైన కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యం అనేది ఉంది కదా అంటున్నారు బాబా. సదా స్వరాజ్య అధికారి అనగా సదా మనస్సు, బుద్ధి, సంస్కారాలపై అధికారం ఉండటం. అంటే వీటిపైన అధికారం సదా ఉందా? సదా ఉంది అని అవును అనే దాంట్లో అనటం లేదు. అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని నడిపిస్తూ ఉందా, లేదా మీరు మనస్సుని నడిపిస్తూ ఉన్నారా? అంటే సదా అధికారిగా ఉంటున్నారా, లేదా మనస్సు కూడా అధికారిగా అవుతూ ఉందా? అప్పుడప్పుడు మనస్సు యజమాని అవుతుందా? అవుతుంది కదా అని అడుగుతున్నారు బాబా. కనుక సదా అనేటటువంటి దాంట్లో అంటే సదా స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. అందుకని సదా చెక్ చేసుకోండి ఎంత సమయం మరియు ఎంత శక్తితో ఇప్పుడు మీ కర్మేంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలపై అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో కూడా రాజ్య అధికారము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ యొక్క శ్రీమతం ఆధారంపై సంగమ యుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకపోతే 21 జన్మలు రాజ్యాధికారులుగా ఎలా అవుతారు అని అడుగుతున్నారు బాబా. లెక్కాచారం అంటూ ఉంటుంది కదా ప్రతిదానికి. ఈ సమయంలోని స్వరాజ్యం అనగా స్వయంపై రాజులుగా అవ్వటం ద్వారానే 21 జన్మలకి రాజ్యభాగ్యం లభించటం గ్యారంటీ ఉంది కదా. ఆలోచించండి, విశేష ఆత్మలైనటువంటి మీ అనాది ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా ఆత్మలైనటువంటి మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తూ ఉన్న ఆత్మలుగా కనిపిస్తారు. ఆ మెరుపు యొక్క రాయల్టీ, పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది కదా అంటున్నారు బాబా. తండ్రి జతలో ఆత్మ రూపంలో కూడా ఉంటారు. రెండవది తండ్రికి సమీపంగా కూడా ఉంటారు. ఎలాగైతే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువగా మెరిసేవిగా ఉంటాయి కదా, అలా విశేష ఆత్మలైన మీరు కూడా తండ్రి జతలో విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు తండ్రికి సమీపంగా ఉంటారు. తర్వాత ఆది కాలమైనటువంటి సతయుగంలో కూడా దేవాత్మలైనటువంటి మీ పర్సనాలిటీ, రాయల్టీ ఎంత ఉన్నతమైనది. పూర్తి కల్పం అంతటిలో తిరగండి. ధర్మాత్మలు వచ్చారు, మహాత్మలు వచ్చారు, ధర్మపితలు వచ్చారు, నేతలు వచ్చారు, అభినేతలు కూడా వచ్చారు. కానీ సతయుగంలో దేవాత్మలైన మీకు గల పర్సనాలిటీ మరి ఇంకెవరికైనా ఉందా?
మీ దేవతా స్వరూపము ఎదురుగా వస్తూ ఉంది కదా! మీ దేవతా రూపాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. ఎంత రాయల్టీ ఉంది. బాబా అంటున్నారు ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగినదిగా అయిపోతుంది. అక్కడ పక్షులు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలు అన్నీ పర్సనాలిటీ కలిగినవిగా అంటే రాయల్‌గా అయిపోతాయి. మంచిది. ఇప్పుడు ఇంకా కిందకి రండి. అంటే మీ పూజ్య రూపాన్ని చూసారా? మీకు పూజ జరుగుతూ ఉంది కదా! అంటే బాబా అడుగుతూ ఉన్నారు. దేవతలలో అంటే పూజ్య రూపంలో కూడా తొండము, తోక కలిగినటువంటి దేవతలు కాదు కదా! దేవీలది కూడా నల్లటి రూపం కాదు కదా! కానీ చూడండి మందిరాలలో మీ పూజ్య స్వరూపాలకు ఎంత రాయల్టీ, ఎంత పర్సనాలిటీ ఉందో చూడండి. మూర్తి 4 అడుగులు, 5 అడుగులు ఉంటుంది. కానీ మందిరాన్ని ఎంత పెద్దదిగా తయారు చేస్తారు. ఇదే మీ యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ. మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. ఎందుకంటే డైరెక్ట్ భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీని, రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? స్వయంగా తండ్రి కదా! బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, రాయల్టీ ఏది? పవిత్రత. పవిత్రత అనేదే రాయల్టీ. కనుక చెక్ చేసుకోండి. పవిత్రత పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస, వాచ, కర్మణ, దృష్టి, వృత్తి, కృతి అన్నింటిలో పవిత్రత ఉందా? మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభ భావన, శుభకామన. ఎలాంటి ఆత్మ ఉన్నప్పటికీ మనస్సులో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభ భావన, శుభకామన, కళ్యాణ భావన, దయా భావన, దాతృత్వ భావన కలిగి ఉండటమే మనసా పవిత్రత. దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి, లేదంటే ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి. ఇది దృష్టి యొక్క పవిత్రత. కృతి అనగా కర్మ అంటే సంబంధ సంపర్కంలోకి, కర్మలోకి వస్తూ సదా సర్వులకి స్నేహం ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహం ఇచ్చి స్నేహిగా అవ్వటం, సుఖం ఇవ్వటం నా కర్తవ్యము. అందుకే మీ స్లోగన్ ఉంది కదా, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి అనేది. వాళ్ళు దుఃఖం ఇస్తున్నారు అంటే ఇతరులు పరవశులుగా అయిపోయి దుఃఖం ఇస్తున్నారు అంటే వాళ్ళు కింద పడిపోయినట్లే కదా. అంటే ఏదో ఒకదానికి వశం అయిపోయినారు కనుక వారిని ఇంకా కింద పడేయద్దండి. పాపం వారిని ఇంకా ఒక తన్ను తన్నారు అంటే ఆల్రెడీ కింద పడిపోయిన వారు ఇంకా కింద పడిపోతారు కదా. వారిని స్నేహంతో పైకెత్తండి అంటున్నారు బాబా. అందులో కూడా దానం అనేది మొదట ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మీ సర్వ సాతీలు, సేవా సాతీలు, బ్రాహ్మణ పరివారంలోని సాతీలు ప్రతి ఒక్కరిని ఉన్నతికి తీసుకొని వెళ్ళాలి. వారు తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలను చూడండి. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా, అందరూ ఒకే రకంగా ఉండరు. దీని స్మృతి చిహ్నంగానే మాల అనేది ఉంది. అంటే ఒక పూస తర్వాత ఇంకొక పూస, ఒకటే నెంబర్ అనేది అందరికీ ఉండదు. కనుక అందరూ మొదటి నెంబర్లో అయితే ఉండరు కదా అంటున్నారు బాబా. ఇతరులకి సుఖం ఇస్తూ ఇస్తూ, స్నేహం ఇస్తూ ఇస్తూ మీ సంస్కారం కూడా స్నేహిగా, సుఖీగా తప్పకుండా అయిపోతుంది. ఇది సేవ కదా. మరియు ఈ సేవ మొదట ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి. పిల్లలు తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని అంటారు. ఇందులో పక్కాయే కదా, సమానంగా అవ్వాల్సిందే కదా. ఆలోచించి చేతులెత్తండి అంటున్నారు బాబా. అయితే తండ్రి సమానంగా అవ్వాల్సి వచ్చిన దాంట్లో మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ
మేము తండ్రి సమానంగా అయ్యే చూపిస్తాము అని భావించే వాళ్ళు చేతులెత్తండి. ఎందుకంటే సమానంగా అవ్వకపోతే మజా రాదు కదా. పరంధామంలో కూడా సమీపంగా ఉండరప్పుడు. పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది. సతయుగ రాజ్య భాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఎవరికైతే బ్రహ్మ బాబా పైన హృదయపూర్వకమైన ప్రేమ ఉందో వారి చేతులెత్తండి. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అంటున్నారు బాబా. ఎవరిపై ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తేమిటంటే, ఏదైతే వారికి ఇష్టం అనిపిస్తుందో వారిని ప్రేమించే వారికి కూడా అదే ఇష్టం అనిపిస్తుంది. ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి కనుక వారు ప్రియంగా అనిపిస్తారు కదా. కనుక బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది అంటే 21 జన్మలు అనగా మొదటి జన్మ నుంచి రెండవ జన్మ, మూడవ జన్మ కాదు, మొదటి జన్మలో నుండి తోడుగా రావాలి కదా. మొదటి జన్మ నుంచి చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. భిన్న భిన్న రూపాలలో తోడుగా ఉంటారు. బ్రహ్మ బాబా నెంబర్ 1 ఆత్మ అయినారు. మరి తోడుగా ఎలా ఉంటారు? మీరు కూడా నెంబర్ 1గా అయినప్పుడే తండ్రి జతలో తోడుగా ఉంటారు కదా. అన్నింటిలో నెంబర్ 1గా అవ్వాలి అనగా మనస, వాచ, కర్మణలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో అన్నింటిలో కూడా నెంబర్ 1గా అవ్వాలి అంటున్నారు బాబా. బాబా పిల్లల్ని చూశారు. మీరు దేనినైతే పిల్లలు అనేక సార్లు నా సంస్కారము అనుకోకుండా అయిపోయింది ఇలా చెప్తూ ఉంటారు కదా. మీరు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అది నిజంగా మీ సంస్కారమా? మీరు ఆత్మలే కదా, శరీరం కాదు కదా. మరి ఆత్మ యొక్క సంస్కారం ఏంటి? ఒరిజినల్గా మీ సంస్కారం ఏంటి? ఈరోజు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అది నిజంగా మీదా లేదా రావణుడిదా? ఎవరిది? మీదా? కాదు కదా. మరి నాది అని ఎందుకు అనుకుంటున్నారు? రావణుడి యొక్క సంస్కారాన్ని నాదిగా ఎందుకు చేసుకుంటున్నారు? నాది అన్నప్పుడు నేనెవరు? నా సంస్కారం ఏంటి అని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా. దేహాభిమానంలో నా సంస్కారము అనేది వచ్చేస్తుంది. ఆత్మాభిమానంలో ఈ సంస్కారం అనేది ఉండదు కదా. నా స్వభావము అని అన్నప్పుడు స్వయం యొక్క భావము సదా మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావం, నా సంస్కారం అనే పదాలు ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇప్పుడు ఈ భాషని మార్చుకోండి. ఎప్పుడు నాది అనేది వచ్చినా నా ఒరిజినల్ అంటే అసలైన సంస్కారం ఏది అనేది గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా. స్వయము సదా స్వమానంలో ఉండండి, ఇతరులను కూడా స్వమానంతో చూడండి. వీరు విశేష ఆత్మ, వీరు తండ్రి ద్వారా పాలింపబడుతున్న బ్రాహ్మణ ఆత్మ, వీరు కోటిలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొంతమంది ఒక విశేష ఆత్మ అనేటటువంటి స్వమానంతో చూడండి. మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి అంతే. ఒక బిందువు అంటే కంటి పాప ద్వారా అయితే చూస్తారు, రెండవ బిందువును కూడా ఇముడ్చుకున్నారంటే ఇంకేమవ్వదు, శ్రమ చేసే అవసరమే ఉండదు అంటున్నారు బాబా. ఆత్మను చూస్తూ ఉంది, ఆత్మతో మాట్లాడుతూ ఉంది. ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి అంటున్నారు బాబా. ఈ సీజన్ యొక్క స్వమానము సంతుష్టమని, సదా సంతుష్టమనిగా అవ్వటం. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయంలో సంతుష్టమనిగా ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. అందువలన సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి అంటే ఇతరులను సంతుష్టం చేయాలి. ఏది ఏమైనా కానీ మీ స్వమానం అనే సీటుపై ఏకాగ్రం అవ్వండి. ఒకవేళ ఏదైనా విషయం వచ్చినప్పుడు దాన్ని ఒక కార్టూన్ షో వలె చూడండి. కార్టూన్ షో చూడటం మంచిగా అనిపిస్తుంది కదా.
కనుక అది సమస్య కానే కాదు. కార్టూన్ షో నడుస్తూ ఉంది అనేది భావించండి కదా. కార్టూన్ షోలో ఒక్కొక్కసారి సింహం వస్తుంది, ఒక్కొక్కసారి మేక వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి తేలు వస్తుంది. ఇలాగా అనేక రూపాలు మారుతూ ఉంటాయి కదా. అలాగే మీ ఎదురుగా కూడా అనేక రకాల విషయాలు, పరిస్థితులు ఏవైతే వస్తాయో వాటిని చూసి అలజడి చెందకుండా మనస్సుని ఏకాగ్ర స్థితిలో పెట్టుకుంటారు కదా. అందువలన ఇదంతా ఒక కార్టూన్ షో. మీ సీటు నుండి ఎప్పుడు కూడా కిందకి దిగొద్దండి, అప్సెట్ అవ్వకండి, అప్పుడు మీకు మజా వస్తుంది అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలకు, సర్వస్నేహి, సహజయోగి, సమానంగా అయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావాన్ని, సంస్కారాన్ని స్వరూపంలో ఇమర్జు చేసుకునే పిల్లలకు, సదా సర్వులకి స్నేహాన్ని, సుఖాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్ట మనులుగా అయి సంతుష్టతా కిరణాలను వ్యాపింపచేసే పిల్లలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: శుభ చింతన మరియు శుభ చింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మాబాబా సమానం మాస్టర్ దాతా భవ. వరదానం యొక్క వివరణ: బ్రహ్మాబాబా సమానంగా మాస్టర్ దాతలుగా అవ్వాలంటే ఈర్ష్య, అసహ్య భావన మరియు విమర్శించడం, ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండి సర్వుల పట్ల శుభచింతకులుగా అవ్వండి. ఈ 3 విషయాల నుంచి ముక్తులుగా ఉంటూ సర్వుల పట్ల శుభచింతకులుగా అవ్వండి మరియు శుభచింతన యొక్క స్థితిని అనుభవం చేయండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలుతారు, ఇతరులను కూడా వ్యాకులపరుస్తారు. అసహ్య భావన కలవారు స్వయం కూడా కింద పడతారు, ఇతరులను కూడా కింద పడేస్తారు. తమాషాకైనా ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖపరుస్తారు. కనుక ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండి శుభచింతక స్థితిని అనుభవం చేయటం ద్వారా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అవుతారు, అవ్వాలి అంటున్నారు బాబా. స్లోగన్: మనస్సు, బుద్ధి, సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. మంచిది. ఓం శాంతి.